హాయ్ ఫ్రెండ్స్, అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈరోజు నేను వచ్చేసి సేమియా పలావ్ చేస్తున్నాను సింపుల్గా. చూడండి, దీనికి కావాల్సినవి సేమియాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2, 3 చిన్ని పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనా కొంచెం, 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి, నెయ్యి. కావాల్సినవి తయారు చేసుకుందాం. వేయించుకుని బాండీ పెట్టుకుందాం. ఫస్ట్ సేమియాలు వేపుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని సేమియాలు వేపుకుందాం. మా సొంత తయారు చేసిన నెయ్యి అండి ఇది, ఇంట్లో తయారు చేసింది. మా వీధిలో అందరూ పండగకి వెళ్ళిపోయారండి, మేమే ఉన్నాం. పిల్లలందరూ పండగలకు వెళ్ళిపోయారు. ఈరోజు బ్లౌజ్ కుట్టాను. సేమియాలు వేపుకుందాం ఆయిల్లో కాదు, నెయ్యిలో. సేమియాలు వేపుకుని పక్క తీసుకుందాం. దోరగా వేయించాలా లేదంటే కొద్దిగా వేయించాలా? దోరగా కొంచెం వేగాలి, బాగా కొంచెం రెడ్ కలర్లో రావాలి. బిర్యానీకి వేపుకోవాలంటారా లేదంటే మామూలుగా ఇలా కూడా వండుకోవచ్చు అంటారా వేపుకోకుండా? వేపుకుంటే ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది, ఇలా వండేసుకుంటే ఏంటంటే అతుక్కుంటుంది. నేను ఒక గ్లాస్ సేమియాలు చేస్తున్నాను ఇది. ఇద్దరు మనుషులకి సరిపోయేలా. ఇద్దరు సరిపోతుంది. ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు వస్తున్నాను, మనం మామూలు పలావ్ అయితే తింటాం కదా, ఇది కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బిర్యానీ అంటారా పలావ్ అంటారా? పలావ్ అంటే బిర్యానీ అంటే దమ్ము చేస్తాము, ఇది ఏంటంటే తాలింపు వేసేసి వండుతాం కాబట్టి. తాలింపు బిర్యానీ కాదు, పలావ్. ఓకే, సేమియా పలావ్. ఓకే. వెజ్ ఇది, ఇందులో నాన్ వెజ్ ఏమి వేయట్లేదండి, ఓన్లీ వెజ్. వెజ్ బిర్యానీ, వెజ్ పలావ్. ఓకే. అంటే మనం పోపులు వేయము, ఉప్మాకి వేసుకున్నట్టుగా పోపులు వేయము, మసాలా సామాన్లు వేస్తాము బిర్యానీకి వేసుకున్నట్టుగా. పలావ్ సామాన్లు దానికి కూడా పెద్దగా ఏమి వేయం మనం. 2 యాలకులు, 3 లవంగాలు, చిన్న బిర్యానీ ఆకు, చిన్న చెక్క, దాల్చిన చెక్క. దాల్చిన చెక్క చిన్నది, కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. సేమియాలు వేగిపోయినాయి, చక్క తీసేసుకుందాం. తీసుకుని చాలా త్వరగా అయిపోతుంది, ఒక పావు గంటలో అయిపోతుంది. మనకి పలావ్ తినాలని అనిపించిందంటే పావుగంట వీడియో చూస్తారంటారా జనాలు? చూస్తారు, ఎందుకు చూడరు. అంటే బాగుంటుంది అంటారా? అంత టేస్ట్ బాగుంటుంది అంటారా? టేస్ట్ బాగుంటుంది కాబట్టి వీడియో చూస్తారు. సింపుల్ గా అయిపోతుంది. మనకి పలావ్ తినాలంటే రైస్ గమ్మున అవ్వదు కదా, అన్నీ ఉండవు. ఎంతమంది చేసుకుంటున్నారో చేసుకొని కామెంట్ చేయండి, ఎలా ఉందో మాకు తెలియాలి కదా. సేమియాలు పక్క మేమైతే తింటాం కానీ ఎప్పుడును, మీరు కూడా తిని మాకు చెప్పాలి కదా ఎలా ఉందో. ఉప్మా ఏంటంటే అస్తమానం చేసుకుంటాం కదా, అస్తమానం తిన్నా బోర్ కొడుతుంది. ఇలా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది. సేమియాలు పక్క తీసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేద్దాం, మసాలాలు వేపుకోవాలి కదా. అంటే ఫస్ట్ నెయ్యి వేసి వేపుకున్నారు, ఇప్పుడు ఆయిల్. ఇంకా అందుకని నెయ్యి వేయట్లేదు, మసాలాలు వేపుకోవడానికి ఆయిల్ వేస్తున్నాను. ఫస్ట్ నెయ్యి వేసి వేపాను కదా సేమియాలు, అందుకనేసి ఫస్ట్ మసాలా సామాన్లు వేసుకుందాం. ఫస్ట్ యాలక్కాయలు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుని బిర్యానీ ఆకు పేలుతాయి. జాగ్రత్తగా ఉండండి పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళు. సౌండ్లు వస్తున్నాయి, పేలుతున్నాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం, ఉల్లిపాయ పచ్చిమిర్చి. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా దోరగా వేపాలంటారా లేదంటే కొంచెం దోరగా వేపుకోవాలి, ఎర్రగా వచ్చేదాకా? మరీ ఎర్రగా కాదు, రోజ్ కలర్ వచ్చేది. రోజ్ కలర్ ఇస్తున్నారు. ఉప్మా తిని బోర్ కొడుతుంది కదా, ఉప్మాలు సేమియా ఉప్మా అనుకుంటాం కదా, అలాంటప్పుడు రోజు చేసుకోం కదా, వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి చేసుకుంటాం. అందుకని ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటే బాగుంటది. ఈ రోజు మా వారు కూడా ఉన్నారండి నా పక్కనే. పక్కన లేదండి, వీడియో తీస్తున్నారు. పక్క నుండి వీడియో తీస్తున్నారు.
అందుకని మా వారు కూడా మాట్లాడుతున్నారు. ఏగనిద్దాం కొంచెం. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకుందాం. పిల్లలకి లంచ్ బాక్స్ లో పెట్టడానికి కూడా బాగుంటది స్కూల్కి వెళ్ళినప్పుడు. అంటే అంత త్వరగా అయిపోద్ది అంటారా? టిఫిన్ చేసే టైంలో అయిపోద్ది అంటారా? త్వరగా అయిపోతుంది. ఏంటంటే ఉప్మాలా అనిపించకుండా కొంచెం పలావ్ బిర్యానీ స్మెల్ వస్తుంది కాబట్టి పిల్లలకు కూడా తినాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్ కి చూపెట్టుకోవడానికి ఈ బిర్యానీ రోజు మా చెప్పడానికి మమ్మీ కూడా సేమియా చాలా బాగుంటుంది. బిర్యానీ చేశారు, సేమియా పలావ్ చేశారు అని చెప్తారు. వెరైటీగా ఉంటుంది. ఒకరు మాట్లాడాక ఇంకొకరు మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుద్ది. లేకపోతే నువ్వు మాట్లాడింది నేను మాట్లాడింది కలిసిపోతుంది. ఏంటంటే నేను చెప్తున్నాను. సరే సరే అవి రోజ్ కలర్ లోకి వచ్చేసినాయి. అల్లం వెల్లుల్లి వేసుకుందాం. ఓకే, అల్లం వెల్లుల్లితో సరిపడి వేయించుకోవాలి, మనకి ఇష్టం వచ్చిన టేస్ట్ ఇచ్చాం. ఒక అర స్పూన్, మరి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వేస్తారు, అందుకని కొంచెం ఒక అర స్పూన్ వేసాను నేను. ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది, ఘాట్ ఎక్కువ అవుతుంది. సరిపడిగా వేసుకోవాలి. మీరు ఎక్కువ వేసుకుంటే ఘాట్ ఎక్కువ అయిపోద్ది. అల్లం కూడా పేరుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోవలసింది ఆయిల్. నేను ఉన్నాను ఇందులో అని చెప్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకుందాం. ఇది మా చెట్టు పుదీనా అండి. మాకు తోట ఉందండి, దొడ్డేపు ఎక్కడ తోట ఉందండి. ఈ తోట ఏం లేదండి, చిన్న డబ్బాలో వేసాం. అంటే వారానికి ఒక కూరకు వచ్చేదండి తోట అంతా. మా అత్తయ్య గారు వేసారండి, 4 కొమ్మలు వేసారు. అది లైట్ గా అప్పుడప్పుడు ఆకులు వస్తూ ఉంటాయి. లేదంటే నేను డ్రై పుదీనా ఎండబెట్టి ఉంచుతాను, అది వేస్తాను ఎక్కువ. పుదీనా అంటే లేకపోతే పుదీనా ఏసీ కింద ఆరబెడతారంట డ్రై పుదీనా అంటే. ఆహా, ఉంచేసి వాటర్ లో కడిగేసి క్లాత్ మీద నీళ్ళు ఆరబెడతాను. ఓకే ఓకే. అదేంటంటే స్టోర్ చేసుకోవచ్చు డబ్బాలు వేసుకుని. ఎండలో ఆరబెడితే టేస్ట్ పోద్ది అంటారా? ఎండలో ఆరబెడితే ఏంటంటే బాగోదు, నీళ్ళు ఆరబెడితే గ్రీన్ కలర్ లో ఉంటది, ఆ టేస్ట్ కూడా మారదు. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాం. ఒక గ్లాస్ కి గ్లాసుంప వాటర్. అంటే గ్లాస్ సేమియా వేస్తే గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుందాం. ఒక గ్లాస్ వేసారు, కొన్ని వేస్తున్నాను. హాఫ్ గ్లాస్ వేసారు, గ్లాస్ వాటర్. సాల్ట్ వేస్తారు, ఉప్పు వేస్తారా? ఉప్పు వేస్తున్నాను, వాటర్ కదా అందుకని సరిపడగా. ఉప్పు అండి, సాల్ట్ కాదు, ఉప్పు గడ్డలు. కళ్ళుప్పు అంటారు దీన్ని. మరగనిద్దాం ఒకసారి మూత పెట్టి. నిన్నే ఉప్పు చెక్ చేసుకుందాం ఒకసారి. చెక్ చేసుకుని సేమియాలు వేద్దాం. అంటే సాల్ట్ ఎలా తెలుస్తుంది సరిపోయిందా వాటర్ లేదా? కొంచెం తీసుకుని చూడాలి, ఉప్పు చూడాలి. చేతులు వేసుకుని కొంచెం పడుతుంది కొద్దిగా. అంటే ఇందాక ఉప్పు వేసారు, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నారు. పర్లేదు అంటారు అలాగా? పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. ఏంటంటే ఎక్కువ ఉప్పు వాడతాను నేను, కరగలేని దానికి సాల్ట్ వాడతాను. ఇక్కడ ఇదిగా ఎదురుగా ఉంటుంది కదా అనేసి సాల్ట్ వేస్తాను కొంచెం, కొద్దిగా కదా. మళ్ళీ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వీడియో దమ్ బిర్యానీ వస్తుందండి, చూడండి. దమ్ బిర్యానీ చిక్కు ముత్యాలు రైస్ తోటి. దమ్ బిర్యానీ ఇంకా కొంచెం తక్కువ వచ్చింది. కొంచెం వేసాను సాల్ట్. వాటర్ మరిగిపోతుంది, సేమియాలు వేసేసుకుందాం. అంటే ఇది బిర్యానీ టేస్ట్ వస్తుంది అంటారా? బిర్యానీ టేస్ట్ మసాలా ఉప్మాలా వస్తుంది. మసాలా ఉప్మాలా రావడానికి ఏంటంటే మనం పోపులో వేయలా, అన్ని బిర్యానీకి సంబంధించినవి వేసాం కాబట్టి బిర్యానీ టేస్టే వస్తుంది. సేమియాలు వేస్తున్నాను, వేసి పెట్టుకున్నాం కదా నెయ్యిలో, అందుకని ఆయిల్లో నెయ్యి వేయలేదు నేను ఇంకా మసాలాలు వేపడానికి. ఒకసారి కలిపేసి మూత పెడదాం, పెడితే మగ్గుతుంది దగ్గరికి వస్తుంది. ఒకసారి మూత పెడదాం. మూత పెట్టిన రెడీ అయిపోతుందా? కొంచెం ఒక 2 నిమిషాలు 2 నిమిషాలు ఉడకాలి. ఉడికితే సేమియా పలావ్ రెడీ.
ఉమ్. మూత పెడదాం. వాసన మట్టుకు అదిరిపోతుంది. సరే మూత తీసి చూద్దండి పలావ్ రెడీ అయింది లేదా. వావ్ వావ్, సేమియా స్మెల్ పలావ్. చాలా బాగా వస్తుంది. గుమగుమలు ఆడిపోతుంది. మాకైతే రెడీ అయిపోతుంది. కొంచెం లైట్గా పలుకుంది. ఇలా గ్లాస్కి వాటర్ వేస్తే అంటే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి ఎంత బాగుందో, పొడి పొడిలు ఆడుతూ వస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి మాకు కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి, ఏండోయ్ షేర్ కూడా చేయండి. షేర్ చేయండి. రెడీ అయిపోతుంది. కొంచెం అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, మన ఏమీ సేమియా పలావ్ రెడీ. ప్లేట్లో పెట్టుకుని వడ్డించుకుందాం.